క్రిస్మస్ అంటే ఎందుకంత మోజు? క్రిస్మస్ లో డాన్సులు, క్రిస్మస్ లో పాటలు, క్రిస్మస్ లో నాటికలు, క్రిస్మస్ లో రిహార్సల్స్, భోజనాలు, ఈ హడావుడి అంతా ఉంటుంది కాబట్టి అదొక ఆనందభరితమైనటువంటి సందర్భం అన్నమాట. కనుకనే క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అని క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు. క్రిస్మస్ వస్తోంది అని అనగానే ముందు ఏ చీర కట్టుకోవాలి అన్న దాని మీద గొడవ స్టార్ట్ అవుతుంది. కొత్త బట్టలు కొనుక్కుంటారు, కొత్త బట్టలు కుట్టించుకుంటారు. అవి కుదరవు ఒక్కొక్కసారి. ఇంకంతే తలపట్టు కూర్చుంటారు, టెన్షన్ పడిపోతారు, ఏం చేయాలి అర్థం కాదు, కోపాలు వచ్చేస్తుంటాయి టైలర్ మీద అంటున్నారు. నువ్వు క్రిస్మస్ పేరుతో అసలు ఏం ఆలోచిస్తున్నావు? చర్చికి ఎందుకు వెళ్తున్నావు? నీ బట్టలు చూపించుకోవడానికి. క్రిస్మస్ రోజున క్రైస్తవులు చర్చిలకు ఎందుకు వెళ్తుంటారు? భక్తి కనపరచడానికి, వెళ్లి ప్రార్థన చేసుకోవడానికి. ప్రభువా మీరు మా నిమిత్తం పుట్టినందుకు మీకు ధన్యవాదములు అని హృదయాంతరాల నుండి వచ్చే భక్తిని చాటి చెప్పడానికి, ప్రార్థనగా చెప్పడానికి. నో కాదు, టాపుగా తయారై వెళ్ళాలి. భయంకరమైన మేకప్లు వేసుకుని వెళ్తారండి. భయంకరమైన బట్టలు, అస్తవ్యస్తమైనటువంటి వస్త్రధారణ, శరీరాన్ని 10 మందికి, తమ అందాన్ని 10 మందికి చూపించడానికి తాపత్రయపడటం, ఇవన్నీ ఆ రోజు కనపడతాయి మనకు. అందుకు నీకు ప్రభు అవసరం అయ్యాడా? ఇవన్నీ భక్తిని చూపించే కార్యక్రమాలా? మీరు చెప్పండి. దేవుని ఎడల భయభక్తులతో వెళుతున్నారా? ప్రేమతో వెళుతున్నారా? ఏమీ ఉండదండి. నీ అలంకరణ చూపించడానికి క్రీస్తు పుట్టుకుని నువ్వు వాడుకుంటున్నావా? సిగ్గుందా నీకు అసలు? నువ్వు క్రైస్తవ స్త్రీవేనా అసలు? ఇటువంటి వేషాలు దేవుని పేరుతో వేయొచ్చా అసలు? చూడండి, మీరు ఎక్కడైనా ఏ చర్చలో చూడండి, క్రిస్మస్ రోజున ఒక్కళ్ళు కూడా తినగా కూర్చోరు చర్చిలో. మగవాళ్ళు రకరకాల సూట్లు, రకరకాల బట్టలు, రకరకాల షూస్, రకరకాల హంగామా, హడావుడి. వాళ్ళలా వస్తే ఆడవాళ్ళు వీళ్ళలాడు. ఇంకా చర్చిలో కూర్చున్నాను సేపు సర్దుకుంటూనే ఉంటారు, అన్ని చూసుకుంటూనే ఉంటారు, అన్ని కట్టుకున్నాయి లేవా అన్ని. ఇదే వ్యవహారం. అసలు దృష్టి వాక్యం మీద ఉండదండి. ఎవ్వరికి దేవుని మీద శ్రద్ధ ఉండదు, భక్తి ఉండదు. సిగ్గు లేదా అండి, బుద్ధి లేదా అండి క్రైస్తవ సమాజానికి? మనుషులలో మార్పు లేదు, పండుగ మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది జరిగించటం వాక్య వ్యతిరేకం అని మనం చెప్పినప్పటికీ కూడా ఆ మాట వినే పరిస్థితుల్లో ప్రపంచ క్రైస్తవ్యం లేదు. దానికి ఒక్కటే కారణం, క్రీస్తు మీద ప్రేమ కాదండి, పండగ మీద ప్రేమ అన్నమాట.